నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. ఈ వీడియోలో మనం మెయిన్గా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ఒక తేడాలు ఏంటో అనేది తెలుసుకుందామండి. సో మొత్తం ఓవరాల్గా టాపిక్ అంతా డిస్కస్ చేయలేకపోయినా అసలు హెచ్ఐవికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఎయిడ్స్కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, రెండింటికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ డిసీజ్ ఒకటే అయినా సో హెచ్ఐవి అనేది మనం ప్రైమరీ స్టేజ్ ఆఫ్ డిసీజ్ గాను, ఎయిడ్స్ అంటే సెకండరీ స్టేజ్ ఆఫ్ డిసీజ్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్గా మనం తీసుకుంటామండి. సో హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది? సో యాజ్ యూజువల్గా మనకు అందరికీ తెలిసినట్టే ఎక్కడైనా ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీతో పాల్గొన్నప్పుడు కానీ, సెక్స్లో పాల్గొన్నప్పుడు కానీ, లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో పాల్గొన్నప్పుడు కానీ, ఏదైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్తో కానీ, లేదంటే ఎక్కడైనా ప్రాపర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటే వైరల్ స్క్రీనింగ్స్ అవి ప్రాపర్గా జరగకుండా ఎక్కడైనా అంటే ఈ కండిషన్స్ అనేవి, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కండిషన్స్ అనేవి చాలా రేరెస్ట్గా, చాలా నెగ్లిజిబుల్గా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రాపర్గా వైరల్ స్క్రీనింగ్స్, వైరల్ మార్కర్స్ అవి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయలేని పరిస్థితుల్లో జనరల్గా ఈ హెచ్ఐవి రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ప్రాథమికంగా మనం ప్రైమరీ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో తీసుకుంటే ముఖ్యంగా ఒక 5 లక్షణాలు అనేవి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకి ఈ హెచ్ఐవి డిసీజ్లో మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ఎక్కడైనా ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్న తర్వాత ఈ 3 to 90 days ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫీవర్ రావటం, అంటే జ్వరం కూడా ఎక్కువగా అంటే 103, 104 వరకు హై టెంపరేచర్స్ రాకుండా జనరల్గా లో ఫీవర్ అది రావటం, బాడీ అనేది ఒళ్ళు వెచ్చగా అనిపించడం, ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు అంటే హాట్ ఫ్లషెస్ రావటం, లేదంటే కంటిన్యూస్గా ఫేస్లో ఒక లస్టర్లెస్ లుక్, అంటే ఫేస్లో ఏదైతే ఒక లుక్ ఉంటుందో అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే లుక్ ఉంటుందో ఆ లస్టర్ అంతా పోయి ఒక బాగా ఫేస్ స్కిన్ అంతా షింక్ అయిపోయినట్టు కనిపించడం, బాగా ముడతలు పడినట్టు కనిపించడం, అంటే ఈ లక్షణాలు అనేవి అందరికీ ఉంటాయని కాదు నేను అనేది. సో జనరల్గా ఒక అన్నోన్ ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు కానీ, మల్టిపుల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్తో ఏదైనా ఎక్కడైనా మెడికేషన్ అనేది జరిగినా కానీ, సో అట్లాంటి వాళ్ళల్లో ఒక 3 to 90 daysలో ఇట్లాంటి లక్షణాలు అనేవి కొంతమందిలో కనిపిస్తే, అంటే ఫేస్లో లస్టర్లెస్ లుక్ లాగా రావటం, ఫీవర్ అనేది ఒక 99, 100, 101 టెంపరేచర్స్ అనేది వేరియేషన్గా కనిపించడం, ఒంట్లో నుంచి వేడి ఆవిరిలాగా రావటం, హాట్ ఫ్లషెస్ లాగా రావటం, కంటిన్యూస్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవ్వటం, అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కూడా ఏంటంటే ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంతవరకు తగ్గి మళ్ళీ ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ వాంతులు రావటం, మళ్ళీ కంటిన్యూస్గా నీళ్ల విరోచనాల్లాగా అవటం, బాగా డీహైడ్రేటెడ్ లుక్ అనేది బాగా కనిపించడం, జనరల్గా చాలా ప్రాథమిక దశ లక్షణాలుగా మనం చెప్తూ ఉంటామండి. సో ఇట్లాంటి లక్షణాలు వచ్చిన తర్వాత జనరల్గా ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఆ వ్యక్తిలో కనిపిస్తే కొంతమంది నెగ్లెక్టెడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఏదో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదంటే లోకల్ మెడికేషన్స్ వాడుకోవడం, లేదంటే మెడికల్ షాప్స్లోకి వెళ్ళి ఏదో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఏదో వాళ్ళకు ఉండే లక్షణాలు చెప్పి ఆ మెడికేషన్ వాడుకోవటం, ఏదో మొత్తానికి ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి, ఆ CD3, CD4 కౌంట్స్ యొక్క వైరల్ లోడ్స్ బట్టి, బాడీ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ది బాడీ, సపోజ్ మనం ఒక యంగ్ ఇండివిజువల్, ఒక 35-40 years ఏజ్డ్ ఇండివిజువల్లో మనం తీసుకుంటే బాడీ స్ట్రెంగ్థనింగ్గా, బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి, సో కొంతవరకు ఆ బాడీ ఇమ్యూనిటీనే ఆ ఇండివిజువల్ని కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా తేలినా ఏదో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ మీద ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బండి నడిపించేస్తూ ఉంటారండి. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ని ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఒక సోషల్ స్టిగ్మాగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక 10 days తర్వాత వాళ్ళలో ఏమైనా ఇట్లాంటి లక్షణాలు ఏదో ఒక లక్షణం అనేది వాళ్ళలో కనిపిస్తే, ఎక్స్పోజ్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా 100% అవసరం ఉంటుందండి. సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో కొంతమంది అంటే అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వెళ్ళి వైరల్ మార్కర్స్ కంపల్సరీగా చెక్ చేసుకుని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అలా కాకుండా కొంతమంది హెచ్ఐవి పాజిటివ్ అని వాళ్ళకు తెలిసిన జనరల్గా సొసైటీలో కామన్గా తిరిగేయటం, ఒకవేళ వాళ్ళ మ్యారీడ్ అయిన ఇండివిజువల్స్లో అయితే వాళ్ళ పార్ట్నర్కి, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయటం, లేదంటే తన భార్యకు కూడా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేయటం అనేది జనరల్గా చాలా ఎక్కువగా మనం అంటే డే టు డే ప్రాక్టీస్లో నేను కొంతమంది ఇండివిజువల్స్లో నేను చూశానండి, ట్రాన్స్మిట్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి హిడెన్ సీక్రెట్గా కాకుండా ఏదో హెచ్ఐవి వచ్చింది కదా, హెచ్ఐవి బారిన పడ్డాను కదా, నాకు నా లైఫ్ స్పాన్ ఒక 5 to 10 years ఉంటుందేమో, నేను చెప్పడం ఎందుకులే అని చెప్పకుండా దాసి ఇంట్లో వాళ్ళతో ఎవరితో షేర్ చేయకుండా వాళ్ళు ఆ డిసీజ్ని అనేది కప్పిపెట్టి వాళ్ళు ఏదో టైంపాస్ చేసేస్తూ ఉంటారండి. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే గో అండ్ గెట్ టెస్టెడ్ ఫస్ట్ అండ్ దెన్ గెట్ ద ప్రాపర్ ట్రీట్మెంట్. ఒకవేళ వాళ్ళు టెస్ట్ చేయించుకున్నా
తర్వాత ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా ఏదో సమ్ లోకల్ ట్రీట్మెంట్స్తో టైంపాస్ చేసేస్తుంటారు. ఒకసారి హెచ్ఐవి దశ అనేది ఎయిడ్స్ దశలోకి మారిపోయిన తర్వాత అప్పుడు మనం పర్టికులర్గా మనం చేయగలిగింది ఏమీ లేదండి. అంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఫ్రీక్వెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఏదో ఇందాక నేను చెప్పినట్టు లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, లంగ్స్లో నిమ్ము వచ్చిన తర్వాత ఆ జలుబు అనేది తగ్గకపోవటం, ఆ జలుబుకి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఏదో ఇలా సర్టెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వయసు పెరిగే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గే కొద్దీ తర్వాత ఒకసారి ఒకనొక స్టేజ్లో కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయి ఇండివిజువల్స్లో కూడా కొంతమంది అప్పుడు ఏదో ట్రీట్మెంట్ తీసుకోవాలి, అప్పుడు ఏదో కంగారు పడి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాం, లేదంటే ఎక్కడైనా జాయిన్ అవుతాం, ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు, మీరే ఏదైనా చేయండి మాకు ట్రీట్మెంట్ కానీ మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి ఇండివిజువల్స్ని మనం కొంతవరకు వాళ్ళకి ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో ఒక 5 to 10 years లేదంటే ఒక 5 years వరకు మనం వాళ్ళ లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేయడమే తప్పిస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం అట్లాంటి లేట్ స్టేజ్ ఎయిడ్స్ పేషెంట్స్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే సపోజ్ అంటే ఒక 1 year 2 years ఉన్న లైఫ్ స్పాన్ ఉంటుంది అనుకునే ఇండివిజువల్స్లో ఒక 5 years వరకు మినిమంగా మనం వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఎయిడ్స్లో మనకి అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ కేసెస్లో మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ హెచ్ఐవి ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాథమిక దశ లక్షణాలు ఏమన్నా కనిపిస్తే ప్రాపర్గా టెస్ట్ చేయించుకోవటం, ప్రాపర్గా మెడిసిన్ వాడుకోవటం. అంటే మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అంటే ఇమ్యూన్ బూస్టర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా మనం వాళ్ళ ఇమ్యూనిటీ మనం బిల్డప్ చేయగలం కాబట్టి వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని మనం ఇంప్రూవ్ చేయగలం కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ బిల్డప్ అవుతూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంతవరకు మనం CD3 CD4 కౌంట్స్ బాగా తగ్గిపోయిన వాళ్ళలో కూడా ఆ CD4 కౌంట్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి అయితే 100% హోమియోపతిలో ఛాన్స్ ఉందని, స్కోప్ ఉందని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.